బీహార్కి సంబంధించినంత వరకు ఒక ఫ్యాక్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది సినిమా స్టోరీకి మించి ఉంటుంది. మనం తెలుగు సినిమాలో విన్న చాలా పేర్లు కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన పేర్లే ఉంటాయి. దీనికి సంబంధించి మొఖామా అనే ప్రాంతానికి సంబంధించిన ఒక ఎపిసోడ్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక సినిమా తీయొచ్చు. సినిమాలు ఆల్రెడీ తెలుగు సినిమాలు దీనికి సంబంధించి ఈ నాయకులకు సంబంధించిన వాటిపైనే తీసిన పరిస్థితి కనిపించింది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించి అనంత్ సింగ్ అనే ఒక వ్యక్తి ఉంటారు. అనంత్ సింగ్ అన్న వ్యక్తి ఈ మధ్య వార్తల్లో ఉన్నారు. ఆయనను అరెస్ట్ చేశారు. ఆయన జేడీయూ అధికార పార్టీకి సంబంధించి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కానీ ఆయనను ఒక మర్డర్ కేసులో అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు. ఈరోజు పోలింగ్ జరుగుతుంది, కానీ ఆయన జైల్లో ఉంటారు. ఆయన విజయం సాధిస్తారని చెప్పేసి నేతలు అంటారు. ఎందుకంటారంటే ఇప్పటి వరకు ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 4 సార్లు మాత్రం ఆయన జైలు నుంచి పోటీ చేసి గెలిచారు. ఇంపాక్ట్ ఎంత ఉంటుందో ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకు ఇంత ఇంపాక్ట్ ఉంటుంది, ఏంటి నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు జైల్లో ఉండి కూడా ఈయన విజయం సాధిస్తారంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా బీహార్కి సంబంధించినంత వరకు 2 కులాలు చాలా పవర్ఫుల్గా ఉంటాయి. ఒకటి యాదవులు, ఒకటి భూమిహార్స్ అంటారు. భూమిహార్స్ అని ఎందుకంటారు వాళ్ళనంటే గంగానది పరివాహక ప్రాంతాల్లో ఉండే వీళ్ళంతా భూమిహార్స్ అంటే భూమిపైన పట్టు ఉన్న వాళ్ళు, ఎక్కువగా ల్యాండ్ ఉంటుంది వాళ్ళకు. కొన్ని ప్రాంతాల్లో వాళ్ళని రాజ్పుతులు కూడా అని అంటారు. వీళ్ళకంతా ల్యాండ్ ఎక్కువ ఉంటుంది. బాగా ఒక రకంగా మేము బ్రాహ్మిన్స్కి ఈక్వల్ అని చెప్పుకుంటారు. వీళ్ళు భూమిహార్స్ ఏంటంటే భూమి పైనకు సంబంధించినంత వరకు ఒక రకంగా ఆస్తి పరులుగా చెప్పుకోవచ్చు. ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉంటారు. ఈ సామాజిక వర్గానికి సంబంధించిన వాడిని భూమిహార్స్ అంటారు. వీళ్ళు ఇక్కడ బీహార్లో చాలా కీలకంగా ఉంటారు. గంగా ఎక్కడెక్కడైతే ప్రవహిస్తుందో ఆ ప్రాంతానికి సంబంధించినంత వరకు వీళ్ళు ఉంటారు. అనంత్ సింగ్ కూడా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. వాళ్ళ నాన్న కేవలం ఈ గుర్రాలకు సంబంధించి ఒక బిజినెస్ చేసేవాడు. 4 అన్నదమ్ములు, దాంట్లో చివరి వాడు అనంత్ సింగ్. చోటా సర్కార్ అని పేరు అతనికి. చోటా సర్కార్ అని పేరు ఎందుకు ఉంటుందంటే ప్రభుత్వం ఎవరిదైనా కావచ్చు, లాలూ ప్రసాద్ యాదవ్ గవర్నమెంట్ కావచ్చు, నితీష్ కుమార్ గవర్నమెంట్ కావచ్చు, ఎవరి ప్రభుత్వంలో ఉన్నా చోటా సర్కార్ మాత్రం ఖచ్చితంగా గెలుస్తారు. చోటా సర్కార్దే ఆ ప్రాంతానికి సంబంధించినంత వరకు ఆయనదే ఆధిపత్యం, ఆయన చెప్పిందే జరుగుతుంది. ఎలా జరుగుతుంది అనేది ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. మొఖామా అనే ప్రాంతానికి సంబంధించి ఒక చిన్న గ్రామంలో హాస్పిటల్ నిర్మాణం చేయాల్సి ఉంటుంది. జనరల్గా ప్రభుత్వాలు హాస్పిటల్ నిర్మాణం చేపట్టాలంటే దానికి ఒక టెండర్ ప్రాసెస్, దానికి ఒక కొంత జాప్యం జరుగుతుంది. ఇతను ఏం చేస్తాడంటే ఈ విధానాలు ఏమీ పట్టించుకోకుండా తన సొంత డబ్బులతో కేవలం 2-3 నెలల్లోనే ఒక హాస్పిటల్ని నిర్మిస్తారు. ఒక రకంగా అతనికి ఏం పేరు అంటే బీహార్ రాబిన్ హుడ్ అంటారు. అంటే కొంత అక్రమాలకు పాల్పడినప్పటికీ పేద ప్రజలకు కొంత డబ్బు ఇవ్వడం కానీ ఈ రకమైన చేసిన వల్ల ఆయనకు ఏముందంటే చోటా సర్కార్ అంటే ఏంటంటే బీహార్కి సంబంధించినంత వరకు పాట్నాలో బడా సర్కార్ ఉంటుంది. అంటే అక్కడ ముఖ్యమంత్రి ఉంటాడు. మా ప్రాంతానికి సంబంధించినంత వరకు చోటా సర్కార్ ఎవరు అంటే అనంత్ సింగే మాకు చోటా సర్కార్. చోటా సర్కార్ చెప్పిందే జరుగుతుంది. చోటా సర్కార్ని కాదని అక్కడ ఎవరేం చేయరు. దీనికి ఇంకొకటి మనం తెలుసుకోవాల్సి ఉంటుందంటే 1985 లాంటి ప్రాంతంలో మనం తెలుగు సినిమాల్లో విన్న ఒక పదం ఉంటుంది, రణ్బీర్ సేన అని చెప్పేసి ఒక కామెంట్. ఈ సేనకు ఈ భూమిహార్లు నాయకత్వం వహిస్తారు. ఏంటంటే వీళ్ళు చేసేది ఏంటంటే నక్సలైట్లు కానీ ఇంకెవరు కానీ అగ్రవర్ణాలపైన దాడి జరుగుతున్నప్పుడు వాటిని అడ్డుకోవడానికి ఒక రణ్బీర్ సేన అనేది ఒకటి ఏర్పడింది. చాలా బీహార్ లాంటి ప్రాంతాల్లో ఏంటంటే డబ్బున్న వాళ్ళని కానీ వాళ్ళను నక్సలైట్లు కావచ్చు, కొంతమంది బందిపోట్లు టార్గెట్గా చేసి వాళ్ళపైన దాడులు చేసేవారు. వాటిని అడ్డుకోవడానికి రణ్బీర్ సేన అనేది ఒకటి ఏర్పడింది. ఈ సేన ఏర్పడడంలో పూర్తిగా కీలక పాత్ర పోషించే వాళ్ళు ఎవరంటే భూమిహార్స్ మాత్రమే. భూమిహార్లు యువకులను కొంతమందిని ఎంపిక చేసుకొని వాళ్ళ ఒక బృందంగా ఏర్పడ్డారు. ప్రభుత్వాలు కూడా పరోక్షంగా వారికి సహకారం అందించాయి బీహార్లో. ఎందుకంటే నక్సలైట్లను ఎదుర్కోవడానికి పోలీసులకు కొంత ఇబ్బంది అవుతున్నప్పుడు రణ్బీర్ సేన లాంటిది వచ్చి నక్సలైట్ల పైన దాడులు చేయడం, వాళ్ళను హతమార్చడం లాంటి కూడా సంఘటనలు జరిగినాయి. బీహార్లో జరిగిన అతిపెద్ద సంఘటన లేకపోతే ఊచకోత లాంటి గురించి ఒక చర్చ జరుగుతుందంటే యాదవ్స్ అందరూ కూడా జంజాలు వేసుకోవాలని నిర్ణయిస్తారు. యాదవులకు జంజం ఉండదు, కానీ భూమిహార్లకు జంజం ఉంటుంది కనుక మేము కూడా జంజం వేసుకుంటామని చెప్పేసి అక్కడ ఒక పెద్ద ఉద్యమం జరిగింది. అక్కడ దాదాపు ఒక 100 మంది జంజాలు మార్చుకునే కార్యక్రమాన్ని మొఖామాలోని గంగా పరివాహక ప్రాంతాల్లో చేస్తుంటే ఇదే భూమిహార్లకు సంబంధించిన వాళ్ళు వెళ్ళి 100 మందిని కాల్చి చంపేస్తారు. ఇది పెద్ద సంఘటన అప్పుడు అక్కడ జరుగుతుంది. 100 మందిని కాల్చి చంపేస్తారు. జంజం అనేది మేము వేసుకోవాలి కానీ మీరు వేసుకోకూడదు అనేది అంశాన్ని యాదవుల పైన దాడి చేసి దాదాపు 100 మంది యాదవులను చంపిన చరిత్ర ఆ ప్రాంతానికి ఉంటుంది. ఇది సినిమా స్టోరీ లాగానే ఉంటుంది కానీ ఇది వాస్తవం. ఆ ప్రాంతానికి సంబంధించి కొంత చరిత్ర తెలుసుకుంటే ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందంటే ఇక్కడ పోటీ చేసేవాడు ఎవరైనా గ్యాంగ్స్టారే. ఎవరు గ్యాంగ్స్టార్ లేని వాళ్ళు ఇక్కడ పోటీ చేయడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు మనం చెప్తున్న మొఖామాకు సంబంధించి నియోజకవర్గం కూడా ఇప్పుడు ప్రెసిడెంట్గా ఈరోజు జరుగుతున్న మొదటి ఫేజ్లోనే ఎలక్షన్స్కి పోతుంది. అనంత్ సింగ్ అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా ఉన్నారు, కానీ కేవలం వారం రోజుల క్రితం ఒక మర్డర్ కేసులో ఆయన అరెస్ట్ చేశారు. ఆయన పైన చేస్తున్నది
ఆ అభ్యర్థి ఎవరంటే వీణాదేవి. వీణాదేవి అని ఒక మహిళ, అతని పైన ఆర్జేడీ నుంచి ఆమె పోటీ చేస్తుంది. ఆమె ఎందుకు పోటీ చేస్తుంది అంటే, సూరజ్ భాను అని చెప్పేసి ఆమె భర్త ఒక గ్యాంగ్స్టర్. అతని పైన ఏకంగా ఎలక్షన్ కమిషన్ జీవితాంతం మీరు పోటీ చేయడానికి వీలు లేదని చెప్పేసి ఒక ఆర్డర్ ఇచ్చింది కనుక ఆయన పోటీ చేయకుండా వాళ్ళ మిసెస్ని వీణాదేవిని ఇక్కడ కాంటాక్ట్ చేస్తున్నారు. ఆమె ప్రస్తుతం ఇక్కడ పోటీలో ఉంది. మర్డర్ జరిగిన ఒక సంఘటన సంబంధించి మనం చెప్పుకోవాలి. ప్రశాంత్ కిషోర్ పార్టీకి సంబంధించినంత వరకు అభ్యర్థిగా ఒక అతను పోటీ చేస్తున్నారు. ఆయనకు సంబంధించిన బంధువు, సమీప బంధువుగా చెప్పుకుంటారు దూల్చంద్ యాదవ్ అనేటైన ఒక ఆయనకు సంబంధించిన బంధువు. ఆయననే ఇప్పుడు మర్డర్కి గురయ్యాడు. ఎవరు చేశారంటే అనంత్ సింగ్ అతన్ని మర్డర్ చేశారనేది ఆరోపణ. దానిపైనే అతన్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతను జైల్లో ఉన్నారు. అరెస్ట్ చేసిన పరిస్థితి. ఎందుకు ఆయనను హత్య చేశారనే అంశానికి సంబంధించి ఈ యాదవ్ అనే వ్యక్తి ఏం చేశారంటే, అనంత్ సింగ్ ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళ వైఫ్కి సంబంధించి కొన్ని కామెంట్స్ చేశారు. ఆమె డాన్సర్ అని చెప్పేసి ఆమె పైన కొన్ని కామెంట్స్ చేస్తే, అక్కడ బీహార్లో ఎలా ఉంటుందంటే, భార్య పైన కామెంట్ చేసిన వ్యక్తిని చంపడం ద్వారానే ప్రతీకారం తీర్చుకోవాలి, లేకపోతే అలాంటి వ్యక్తిని అక్కడ మగవాడుగా గుర్తించడనే ఒక భావన ప్రస్తుతం బీహార్ ఆ మొకామా ప్రాంతంలో ఉంటుంది కనుక అనంత్ సింగ్ ఏకంగా అతని హత్య చేయించాడని ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆయన ప్రస్తుతం జైల్లో పెట్టిన పరిస్థితి కనిపించింది. కానీ ఆయన జైల్లో ఉన్న ఆయన ఇంపాక్ట్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. జైల్లో నుంచి ఆయన 4-5 సార్లు విజయం సాధించిన పరిస్థితి కనిపించింది కనుక ఈసారి కూడా ఫస్ట్ ఫేజ్, ఇవాళ జరుగుతున్న ఫస్ట్ ఫేజ్లో ఉన్న ఈ నియోజకవర్గానికి సంబంధించి ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎవరున్నా ఈ 3-4 ఫ్యామిలీలకు సంబంధించిన వ్యక్తులే, భూమిహార్స్కి కానీ యాదవ్స్కి కానీ వీళ్ళు మాత్రమే కీలక పాత్ర పోషిస్తారు. వీళ్ళు మాత్రమే ఎవరు అభ్యర్థిగా ఉండాలనేది డిసైడ్ చేసే ఫ్యాక్టర్గా మనకు కనిపిస్తుంది. సో మొకమాన ప్రాంతానికి సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ప్రాంతం అనేది చాలా ఉంటుంది. తెలుగులో ఆ ప్రాంతానికి పెట్టేసి రాజమౌళి లాంటి వ్యక్తులు కూడా కొన్ని సినిమాలు కూడా తీసుకొచ్చిన పరిస్థితి కనిపించింది. అక్కడున్న వాతావరణాన్ని, అక్కడున్న పేర్లను వాడిన పరిస్థితి మనకు కనిపించింది. సో అలాంటి ప్రాంతం మొకమా ప్రాంతంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈరోజు జరుగుతున్న పోలింగ్ కూడా అక్కడే జరుగుతున్నప్పటికీ అక్కడ పోలీసు వ్యవస్థ అంటూ ఏమీ ఉండదు. ఓపెన్గా చెప్తారు అక్కడికి ఎవరికి. అక్కడ బీహార్ ఎలక్షన్స్కి ఎవరైనా రిపోర్టర్ కవరేజ్కి వెళ్ళారంటే, మీరు అనంత్ సింగ్ ఇంటర్వ్యూ చేశారనేది ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే ఆ ప్రాంతంలో అనంత్ సింగ్ ఇంటర్వ్యూ లేకపోతే బీహార్ ఎలక్షన్స్ జరగవు అన్నట్టుగా ఉంటుంది. అంత ఇన్ఫ్లుయెన్స్ పర్సన్గా ఉంటాడు. ఎవరిని ముఖ్యమంత్రి చేయాలన్నది కూడా అంత బలమైన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు కావడం చేత అనంత్ సింగ్ అనే వ్యక్తి కూడా చూడ్డానికి కూడా ఖచ్చితంగా రాబిన్ హుడ్ లానే ఉంటాడు. మీసాలు ఉంటాయి. చాలా స్ట్రాంగ్ పర్సన్గా కనిపిస్తాడు. చాలా 12 హత్య కేసులు అతని పైన ఉంటాయి. 12కు పైగా హత్య కేసులు ఉంటాయి. కానీ ఏ కేసులో అతనికి సంబంధించి నేరం రుజువు కాలేదు. ఎందుకంటే ఎవరు ఆయనే మర్డర్ చేశారని చెప్పేసి ఎవరు చెప్పే పరిస్థితి అక్కడ కనిపించదు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్న నేపథ్యంలో ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ కనుక ఇది మనం చెప్పే ప్రయత్నం చేసాం. ఎందుకంటే బీహార్ గురించి చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు, కానీ ఈ పర్టికులర్ ప్రాంతానికి సంబంధించి ఉన్న భూమిహార్లకు యాదవులకు ఉన్న వివాదము, అసలు భూమిహార్లు ఎవరు, ఈ అన్ని విషయాలు మనం చెప్పే ప్రయత్నం చేసాము.